క్యారెక్టర్ డిమాండ్ చేసిన, సిచ్యువేషన్స్ డిమాండ్ చేసిన లిప్ లాక్స్ కి, రివీలింగ్ డ్రెస్లకి ఏ మాత్రం ఆబ్జెక్షన్ చెప్పదనే దీపికా పదుకొనేకి మరో గుర్తింపు కూడా ఉంది. ఆన్ స్క్రీన్ పై అంతగా రెచ్చిపోయి నటించే ఈ భామ నిజానికి చాలా సిగ్గరి అంటారు సినీ జనాలు. తన వ్యక్తిగత జీవితం గురించి అంత తేలిగ్గా మాట్లాడలేదని, వీలైనంత వరకు అవాయిడ్ చేసేందుకే ట్రై చేస్తుంది కూడా. ప్రముఖ మ్యాగజైన్ వోగ్ BFFX అంటూ ఓ సరికొత్త టాక్ షో స్టార్ట్ చేసింది. ఓ సెలబ్రిటీని షోలో కూర్చోబెట్టి ఆమె బెస్ట్ ఫ్రెండ్ తో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్స్ అడిగించడం, తెలిసిన విషయాల వెనక దాగి ఉన్న తెలియని సంగతులను చెప్పించడం ఈ షో కాన్సెప్ట్. కలర్స్ ఇన్ఫినిటీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా తొలి ఎపిసోడ్ లో దీపికా పదుకొని బోలెడన్ని కబుర్లు చెప్పేసింది. అందులో తనకు నచ్చాలంటే ఆ మగాడు ఎలా ఉండాలి నుంచి తొలి ముద్దు వరకు చెప్పేసింది. బ్రాడ్లీ కూపర్ దీపికకు ఫస్ట్ క్రష్ కాగా, ఫస్ట్ కిస్ సంగతి వచ్చేసరికి దీపిక ఆలోచనలో పడిపోయింది. ఆన్ స్క్రీన్ లో ముద్దులు బాగానే పంచిన ఈమె ఆఫ్ స్క్రీన్ లో ఫస్ట్ కిస్ ఎవరికిచ్చిందనే ప్రశ్నకు మాత్రం అప్పటికి నేను ఇంకా చిన్నపిల్లనే అంటూ చిన్నపాటి షాక్ ఇచ్చింది. అప్పట్లోనే ఎవరికిచ్చావు దీపిక అంటే మాత్రం ఇంకెవరికి, నా పేరెంట్స్ కే అంటూ అసలు విషయం చెప్పకుండా ఎస్కేప్ అయిపోయింది దీపికా పదుకొని. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.